హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ ఇన్ ఇంగ్లీష్. టీమిండియాకి అర్జెంటుగా ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావాలి. మీరు అనొచ్చు హర్షదీప్ సింగ్ ఉన్నాడు కదా, మొన్న వరల్డ్ కప్లో కూడా బాగా పర్ఫామ్ చేసే T20 వరల్డ్ కప్లో అని మీరు అంటారు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెడ్ బాల్ క్రికెట్, లాంగర్ ఫార్మాట్. టెస్ట్ మ్యాచ్లో ఆడడం కోసం మనకి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్జెంటుగా కావాలి. అర్జెంటుగా ఎందుకు కావాలంటే మనం త్వరలో 5 టెస్ట్ మ్యాచ్లు హోమ్లో ఆడబోతున్నాం. 2 బంగ్లాదేశ్తో, తర్వాత న్యూజిలాండ్తో 3. వాటికి కాదు, దాంట్లో మన మెయిన్ వెపన్ ఆల్వేస్ బిన్ స్పిన్. అక్కడ కాదు, మనకు కావాల్సింది ఆ తర్వాత మనం ఆడబోయే ఆల్ ఇంపార్టెంట్ సిరీస్ ఇన్ ఆస్ట్రేలియా, BGT, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. అక్కడ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం. ఆ సిరీస్కి మనకి ఖచ్చితంగా ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావాలి. ఎందుకు కావాలంటే మీరు ఆస్ట్రేలియాలో చూడండి, మనం గత టూర్స్లో ఎప్పుడైనా సరే ఒక స్పిన్నర్తోనే వెళ్తాం. ఒకే ఒక స్పిన్నర్ని ఆడించడం అనేది ఆస్ట్రేలియాలో ఇటీవల కాలంలో ఇండియా ఇస్ గోయింగ్ టు టెస్ట్ మ్యాచ్ విత్ ఫైవ్ బౌలర్స్. దాంట్లో ఒక ఆల్రౌండర్ ఉంటారు, జడేజా కావచ్చు, అశ్విన్ కావచ్చు, ఎవరిని కావచ్చు, ఒక ఆల్రౌండర్ అయితే ఉంటాడు. సో ఆల్రౌండర్ పోను 4 స్పెషలిస్ట్ పేసర్స్తో మనం ఆస్ట్రేలియాలో ఒక్క స్పిన్నర్ కంటే పెద్ద అవసరం ఉండదు. అక్కడ స్పిన్నర్స్కి ఏం పెద్ద పర్చేజ్ ఉండదు వికెట్లు. సో అందుకని అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ స్పిన్నర్స్ హ్యావ్ నాట్ డన్ వెరీ వెల్ ఇన్ ఆస్ట్రేలియా. అశ్విన్ అట్ టైమ్స్ వాజ్ ఎన్ ఎక్సెప్షన్, బట్ జనరల్గా మనకి అక్కడ స్పిన్నర్స్కి అంత హెల్ప్ లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి మెయిన్ వెపన్ పేసర్స్. సో 4 పేసర్స్, ఒక స్పిన్నర్ అనేది మన టెంప్లెట్ ఆస్ట్రేలియా టూర్లో. 4 పేసర్స్ ఆడుతున్నప్పుడు ఆ 4 కూడా రైట్ ఆర్మ్ పేసర్సే ఉంటే ఏం ఉపయోగం? యూనిడైమెన్షనల్ అయిపోద్ది కదా. హైట్లో కూడా పెద్ద తేడా లేదు. మన పేసర్స్ అందరూ కూడా 5'10" నుంచి 6'1" ఆ హైట్లోనే ఉంటారు. సో హైట్లో తేడా లేదు. వాళ్ళ ఆల్ ఆర్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ అంటే అది అటాక్ అంతా ఒకే రకంగా ఉంటుంది. సో వెరైటీ ఉండాలి. లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ చాలా అవసరం. ఆ లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్, లెఫ్ట్ ఆర్మర్ బౌలింగ్ ఓవర్ ద వికెట్ టు ద రైట్ హ్యాండర్, క్రియేటింగ్ డౌట్ ఇన్ హిజ్ మైండ్. బాల్ బయటికి వెళ్తుందా, లేకపోతే లోపలికి స్వింగ్ అయ్యి లోపలికి వస్తుందా, LBW ప్రమాదం ఉంటుందా? అప్పుడు ఏంటంటే ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. బాల్ లోపలికి వస్తుంది అని చెప్పి బయటికి వెళ్ళే బాల్ కూడా ఆడతారు. సో అలాంటి ఒక డౌట్ క్రియేట్ చేయడం అనేది లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మర్స్ చేసే ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఇఫ్ దట్ బౌలర్ హ్యాస్ ద ఎబిలిటీ టు స్వింగ్ ద బాల్. సో ఆస్ట్రేలియాలో పెద్ద స్వింగ్ కాదు, అది సీమ్ అవుతుంది. ఆస్ట్రేలియాలో బాల్ స్వింగ్ అవుతుంది, కానీ సీమ్ అంటే ఆఫ్ ద పిచ్ బాల్లో ఉండే మూమెంట్ని సీమ్ మూమెంట్. ఆఫ్ ద పిచ్ మూమెంట్ ఉంటుంది. ఆఫ్ ద పిచ్ మూమెంట్ కూడా కొన్నిసార్లు బాల్ పిచ్ అయిన తర్వాత లోపల కట్ అయితే కూడా ప్రమాదం ఉంటుంది. సో అందుకని మనకి ఖచ్చితంగా ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలని చెప్పి ఇండియన్ థింక్ ట్యాంక్, మన సెలెక్టర్స్ కానీ, కోచ్ కానీ, కెప్టెన్ కానీ ఆల్రెడీ లుక్అవుట్లో ఉన్నారు. దానికి ఇండికేషన్ ఏంటంటే మీకు దులీప్ ట్రోఫీ 5వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ జరగబోతుంది. దాంట్లో 3 లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ మనకు కనిపిస్తున్నారు. ఎవరెవరు కనిపిస్తున్నారు? హర్షదీప్ సింగ్ ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, యష్ దయాల్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మనకి వైట్ బాల్ క్రికెట్లో, ముఖ్యంగా IPLలో లేకపోతే ఇండియన్ టీంలో హర్షదీప్ కానీ ఖలీల్ కానీ మనకి వాళ్ళకి అలవాటు. వాళ్ళ పర్ఫార్మెన్స్ మనకు తెలిసినంత వరకు ఇక్కడి వరకే. వాళ్ళు రెడ్ బాల్తో ఎలా ఆడతారో మనకేం తెలియదు, కానీ రెడ్ బాల్తో కూడా వాళ్ళు పర్ఫామ్ చేశారు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. రంజీ ట్రోఫీ కానీ, దులీప్ ట్రోఫీ అలాంటివి ఆడుతూనే ఉన్నారు. సో వాళ్ళ విషయంలో ఖచ్చితంగా ఆ రాడార్లో ఉన్నారు, సెలెక్టర్స్ రాడార్లో ఉన్నారు. లాస్ట్ టైం మన ఇండియన్ టీంకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఎవరు? జయదేవ్ ఉనాడ్కర్. అతను ఏంటో అది గుజరాత్ కోటాలో వస్తాడో ఎందుకు వస్తాడో, మొత్తం మీద డొమెస్టిక్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. కానీ ఇండియాకి ఆడినప్పుడు రీసెంట్గా ఐ థింక్ లాస్ట్ ఇయర్ వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో ఆడినట్టున్నాడు అతను. ఎప్పుడు కూడా ఇండియా తరఫున ఆడినప్పుడు ఎప్పటి నుంచో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇటీవల కాలంలో అతనికి ఒక కంబ్యాక్ చేస్తున్నాడు. టెస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ అయ్యాడు, కానీ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. సో ఇప్పుడు జయదేవ్ ఉనాడ్కర్ ఈ దీంట్లో లేనే లేదు దులీప్ ట్రోఫీలో. సో హీఈస్ నో లాంగర్ ఇన్ దిస్ సెలెక్టర్స్ రాడార్. సో మనకి ఇప్పుడు ఈ 3లో ఒకరు ఖచ్చితంగా ఆస్ట్రేలియా వెళ్తారు. 11లో ఉంటారు లేదని మనం చెప్పలేం, కానీ ఆస్ట్రేలియాకి వెళ్ళే టూర్లో ఖచ్చితంగా ఒకరు ఉంటారు అని నాకు గట్టి నమ్మకం. ఆస్ట్రేలియాకి వెళ్ళే టూర్లోనే కాదు, ఇప్పుడు బంగ్లాదేశ్తో 17 నుంచో ఇప్పటి నుంచో టెస్ట్ మ్యాచ్లు జరగబోతున్న 2 టెస్ట్ మ్యాచ్లు. ఆ సిరీస్లో కూడా మనం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని చూసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే కూడా చెప్తాను. ఎందుకంటే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ మ్యాచ్లకి బుమ్రాకి రెస్ట్ ఇస్తున్నారని వార్త వస్తుంది. సరే, దులీప్ ట్రోఫీలో రెస్ట్ తీసుకున్నాడు, అన్నిటికీ రెస్ట్ తీసుకుంటారు మీరు అనొచ్చు. బుమ్రా ఈజ్ ఎ వెరీ బిగ్ అసెట్ ఫర్ ఇండియన్ టీమ్. చాలా అతను ఏంటంటే
హీ హ్యాస్ టు బి ర్యాప్డ్ ఇన్ కాటన్ వూల్. అతన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేనికోసం? బీజీటీ కోసం. ఇండియాలో జరిగే టెస్ట్ మ్యాచ్లో కూడా అతను మొన్న ఇంగ్లాండ్తో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. కానీ న్యూజిలాండ్ ఇస్ అ టఫర్ సైడ్. బంగ్లాదేశ్ నేను తక్కువ చేస్తున్నాను కాదు, మొన్నే పాకిస్తాన్ ఓడించారు. బట్ న్యూజిలాండ్తో జరగబోయే సిరీస్లో బుమ్రా ఆడతాడు. తర్వాత 5 టెస్ట్తో 8 టెస్ట్ మ్యాచ్లు ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఆడాలి. 10 టెస్ట్ మ్యాచ్లు ఆడితే బుమ్రా అతను ఇంజరీ ప్రోన్ కాబట్టి అతన్ని బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ మ్యాచ్లకి అతనికి రెస్ట్ ఇస్తున్నారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. సో దానివల్ల అది. అండ్ షమీ కూడా ఇక్కడ రెడీగా లేడు. మహమ్మద్ షమీ దులీప్ ట్రోఫీలో కూడా లేడు. ఇంకా అతను ఫిట్నెస్ 100% ఫిట్నెస్తో లేదు. అతన్ని ఎన్సీఏ వాళ్ళు, నేషనల్ క్రికెట్ అకాడమీ వాళ్ళు అతను ఇంకా క్లియర్ చేయలేదు. సో హీ హాజ్ నాట్ బీన్ డిక్లేర్డ్ ఫిట్ యెట్. సో అతను బంగ్లాదేశ్తో డైరెక్ట్గా టెస్ట్ మ్యాచ్లోకి వస్తాడని నేను అనుకోను. హీ విల్ హ్యావ్ టు ప్లే సమ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. మ్యాచ్ ఫిట్నెస్ కూడా చూసిన తర్వాత అతనికి అవకాశం ఇస్తారు. సో అందుకని దులీప్ ట్రోఫీలో ఏదో ఒక పాయింట్లో వస్తే, ఒకవేళ దులీప్ ట్రోఫీలో ఏదో ఒక పాయింట్లో అతని టీంలో చేరిస్తే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళిద్దరు లేరు కాబట్టి సిరాజ్ కూడా ప్రస్తుతానికి ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. దులీప్ ట్రోఫీ కూడా అతను ఆడట్లేదు, ఎందుకంటే అతను ఏదో ఇల్నెస్ ఉంది. అది బహుశా మనకి హైదరాబాద్లో కొన్ని జ్వరాలు ఉన్నాయి. ఆ జ్వరాలకి ఏమన్నా అతనికి ఎఫెక్ట్ చేయడం, వాళ్ళ మొత్తం మీద అతను కూడా ఇల్నెస్ వల్ల ఆడట్లేదు కాబట్టి వీళ్ళు ముగ్గురు లేరు కాబట్టి ఇంకెవరున్నారు మనకి? ముఖేష్ కుమార్ ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కూడా ఆడాడు, హోమ్ సిరీస్లో టెస్ట్ మ్యాచెస్. సో ముఖేష్ కుమార్ ఈజ్ వన్ ఛాయిస్. సిరాజ్ ఫిట్ అయితే సిరాజ్ ఒక ఛాయిస్ ఉంటాడు. ప్లస్ వన్ ఆఫ్ దీస్ 3 ఎవరైతే దులీప్ ట్రోఫీలో బాగా పర్ఫామ్ చేస్తారో, అది హర్షదీప్ కావచ్చు, ఖలీల్ కావచ్చు, లేకపోతే యష్ దయాల్ కావచ్చు. వీళ్ళు ముగ్గురులో ఒకరు ఇండియన్ టీంలో ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో వాళ్ళు ఉండి, ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళని బీజీటీలో ఆడించవచ్చు, ఆస్ట్రేలియాలో ఆడించవచ్చు. కానీ ఆస్ట్రేలియాలో ఆడే ముందు అన్నప్రాసన రోజు అవకాశాలు కాకుండా వీళ్ళని ప్రస్తుతానికి ఇక్కడ హోమ్ టెస్ట్లో ట్రై చేసి, ఇప్పుడు మన హోమ్లో కూడా మనం ఏంటంటే అవుట్ అండ్ అవుట్ స్పిన్ పిచ్లు ఇవ్వట్లేదు ఇటీవల కాలం. సో అందుకని హోమ్ టెస్ట్లో వీళ్ళకి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చి అక్కడ వాళ్ళు ఎందుకంటే ముగ్గురు కూడా ఇంతవరకు టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. యష్ దయాల్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ అసలు ఆడలేదు. సో వీళ్ళ ముగ్గురికి కూడా వాళ్ళకి ముందుగా ఇక్కడ ముగ్గురులో ఎవరో ఒకరికి అవకాశం ఇచ్చి చూస్తారని ఒక పరిస్థితి మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురేనా, ఇంకెవరు లేరా? నటరాజన్ ఉన్నాడు. నటరాజన్ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు, ఆ ఇంపార్టెంట్ గాబా టెస్ట్. లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఆడాడు, బాగానే పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్ తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్స్ తీయలేదు. బట్ స్టిల్ ఆ ఒకే టెస్ట్ మ్యాచ్ ఆడాడు. బట్ ఈజ్ బేసికలీ ఏ వైట్ బాల్ బౌలర్, బేసికలీ T20 బౌలర్ నటరాజన్. అందుకని నటరాజన్ రాడార్లో ఉన్నాడా అంటే కొంచెం కష్టమే. అర్జున్ నాగ్వాస్వాలా అనే ఒక బౌలర్ ఉన్నాడు. అతని డొమెస్టిక్ క్రికెట్ చాలా బాగుంది యాక్చువల్లీ. అర్జున్ నాగ్వాస్వాలా ఇండియన్ టీంలో నెట్ బౌలర్గా చాలా సందర్భాలు ఉన్నాడు. ఐ థింక్ ఈ ప్లేస్ ఫర్ గుజరాత్కు సౌరాష్ట్రకు ఆడతాడు అర్జున్ నాగ్వాస్వాలా. సో అతను ఒకడు ఉన్నాడు. ఇంకా ఉన్నారు. మనకేంటంటే మన ఐపీఎల్ ఆధారంగానే మనం ఎప్పుడు ఆలోచిస్తాం. వీళ్ళు మనకి ఎందుకు ఇప్పుడు ఇమీడియట్గా యష్ దయాల్ అండ్ ఖలీల్ ఉన్నారంటే, ఖలీల్ 17 వికెట్స్ తీశాడు లాస్ట్ ఐపీఎల్. ఇంప్రెసివ్ ఐపీఎల్. T20 వరల్డ్ కప్ ట్రావెలింగ్ రిజర్వ్స్లో కూడా ఉన్నాడు. మొన్న శ్రీలంకలో కూడా ఆడినట్టున్నాడు. సో ఖలీల్ ఇమీడియట్గా మనకి ఖలీల్ కానీ యష్ దయాల్ కానీ వాళ్ళ అడ్వాంటేజ్ ఉంది, బికాస్ దే ఆర్ ప్లేయింగ్ ఐపీఎల్ అండ్ సక్సీడింగ్ ఇన్ ఐపీఎల్. యష్ దయాల్ హ్యాడ్ ఏ గుడ్ సీజన్ విత్ ఆర్సీబీ. సో కాబట్టి వీళ్ళు మనకి ఇమీడియట్గా గుర్తుకొస్తున్నారు. కానీ ఇంకా టాలెంట్ ఏం గొడ్డుపోలు ఉన్నారు. మన హైదరాబాద్లో చామా మిలింద్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ సీమర్, హైదరాబాద్ చెందిన చామా మిలింద్. అతను ఫిగర్స్ కూడా ఇంప్రెసివ్గా ఉన్నాయి. పృథ్వీరాజ్ ఎర్రా ఉన్నాడు, ఆంధ్రాకి చెందిన లెఫ్ట్ ఆర్మ్ సీమర్. సో వీళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు కూడా. బట్ ప్రస్తుతానికైతే వీళ్ళు ముగ్గురే సెలెక్టర్స్ రాడార్లో ఉన్నారు ప్రస్తుతానికి. వీళ్ళు కూడా నేను చెప్పిన పేర్లు కానీ ఇంకెవరన్నా వేరే లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ వేరే చోటు ఉన్నారేమో నేనైతే పెద్దగా సెర్చ్ చేయలేదు. ఉంటే వాళ్ళు అక్టోబర్లో రంజీ ట్రోఫీ కూడా స్టార్ట్ కాబోతుంది, అక్కడ బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకు కూడా అవకాశం ఉంది. కేవలం ఈ ముగ్గురు నుంచే ముగ్గురైతే ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నారు. ఈ ముగ్గురులో ఒకరు ఆస్ట్రేలియా వెళ్తారన్న విషయంలో నాకు గట్టి నమ్మకం. సో మనకు అవసరం కూడా లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్. మనకేంటంటే సడన్గా ఒక వెలితి ఏర్పడిపోయింది. మొదట్లో కర్సన్ ఘావిరి లాంటి వాళ్ళు ఉండేవారు. తర్వాత సునీల్ వాల్సన్ ఇస్ నాట్ ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్, బట్ సునీల్ వాల్సన్ ఒక ఆప్షన్ ఇచ్చేవాడు మనకి, ఉండేవారు మొదట్లో. ఘావిరి కపిల్ దేవ్కి మంచి జోడీ, ఇద్దరు కలిసి ఓపెన్ చేశారు. ఐ థింక్ వాళ్ళిద్దరు 25 టెస్ట్ మ్యాచ్లలో కలిసి ఓపెన్ చేశారు ఇండియాకి టెస్ట్ మ్యాచ్లో, కపిల్ దేవ్ అండ్ కర్సన్ ఘావిరి.
లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కస్టమ్ గావరి. వాళ్ళిద్దరూ చేసిన 25 టెస్ట్ మ్యాచ్లో ఒక్కసారి కూడా అపోజింగ్ బ్యాట్స్మెన్ ఎవరు సెంచరీ స్టాండ్ లేదు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో సెంచరీ స్టాండ్ లేదు. అంత మంచి బౌలింగ్ చేశారు వాళ్ళిద్దరు. దే యూస్ టు కాంప్లిమెంట్. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఎలా అయితే బ్యాటింగ్లోనో బౌలింగ్లో కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇండియా మిస్సింగ్. ఒక స్టేజ్లో మనకి వరుసగా 2000 తర్వాత 2000 అండ్ 2015 వరకు వేసుకోండి పని. ఆ పీరియడ్లో మనకి నలుగురు ఉండేవారు. నలుగురు టాప్ క్లాస్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్. మన జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, నలుగురు వాళ్ళందరూ కూడా కాంటెంపరీ, సమకాలీనులు. వాళ్ళందరూ ఒకేసారి పిక్చర్లోకి వచ్చారు. ఆల్మోస్ట్ ఒకేసారి వాళ్ళు వెనక్కి వెళ్ళారు. చాలా అన్ఫార్చునేట్. సో అప్పట్లో ఏంటంటే మనకి బోలంత మంది లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ ఉండేవారు. సో ఒక మ్యాచ్లో 2-3 ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అప్పుడు లెఫ్ట్ ఆర్మర్స్ ఎక్కువైపోయాయి, అవసరానికి మించి అయిపోయాయి. ఇప్పుడు అసలు కనబట్టలేదు, దుర్బీన్ వేసి చూసినా కనబట్టలేదు. సో ఆ కొరత ముగ్గురులో ఎవరో ఒకరు తీరుస్తారు, ముగ్గురులో ఎవరో ఒకరు మన అంది వస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాళ్ళు డెఫినెట్గా అవసరం కూడా. నలుగురు పేసర్స్ మీరు ఆడుతున్నారు, నలుగురు కూడా రైట్ ఆర్మ్ పేసర్స్ ఆడకుండా ఒక లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉండే అవకాశాన్ని వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు ఆ దొరికే అవకాశాన్ని దులీప్ ట్రోఫీలో అందిపుచ్చుకుంటారు. సో వాచ్ అవుట్ ఫర్ దీస్ 3, హర్షదీప్, ఖలీల్ అహ్మద్ అండ్ యష్ దయాల్. వాళ్ళ ఫిగర్స్ చెప్తాను నేను. ఖలీల్ అహ్మద్కి 26 సంవత్సరాల వయసు, 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రం ఆడాడు. రాజస్థాన్కి ఆడతారు అతను. 25 వికెట్స్ మాత్రం తీశాడు. 35 కొంచెం యావరేజ్ హైగా ఉంది. యావరేజ్ బౌలింగ్ యావరేజ్ ఎలా వస్తుందంటే మీ రన్స్ కన్సీడెడ్ డివైడెడ్ బై వికెట్స్ టేకెన్. మీరు ఇచ్చిన రన్స్ డివైడెడ్ బై మీరు తీసుకున్న వికెట్స్ ఇస్తే మీకు బౌలింగ్ యావరేజ్ వస్తుంది. సో 35 ఉంది, యావరేజ్ కొంచెం హై ఉంది. హర్షదీప్ సింగ్కి యావరేజ్ బెటర్గా ఉంది, 32 ఉంది. 16 మాత్రం ఆడి, ఇతను కూడా తక్కువ 16 ఆడాడు. దాంట్లో 49 వికెట్స్ తీశాడు. సో అతని ఫిగర్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి ఖలీల్ కంటే కూడా ఫస్ట్ క్లాస్ కింద. యష్ దయాల్ ఫిగర్స్ ఇంకా బాగున్నాయి. యష్ దయాల్ అంటే మనకి రింకు సింగ్ అతను 5 సిక్సర్లు కొట్టడం, లేకపోతే లాస్ట్ టైం ఆర్సీబీకి బాగా బౌలింగ్ చేయడం మనకి ఐపీఎల్ గుర్తుకొస్తుంది. బట్ ఫస్ట్ క్లాస్లో ఈ ప్లేట్ 23 మ్యాచెస్, వీళ్ళిద్దరికంటే ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. దాంట్లో 72 వికెట్స్ తీశాడు. ఎకానమీ కూడా బిలో 30 ఉంది, 29.26 బౌలింగ్ ఎకానమీ. సో వీళ్ళు ముగ్గురిని వాచ్అవుట్ ఫర్ దీస్ 3. వీళ్ళు ఒకరు ఆస్ట్రేలియాకి ఖచ్చితంగా వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నట్టు అని చెప్పి నేను అనుకుంటున్నాను.